3 రోజుల పాటు విశాఖలో జరగనున్న మేమంతా సిద్ధం యాత్రను విజయవంతం చేయాలన్నారు భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు. ఏపీ అభివృద్ధి చెందాలంటే జగన్ను తిరిగి సీఎం చేయాలన్నారు. విశాఖ ఇప్పటికే ఎకనామిక్ క్యారిడర్ గా ఉన్న టూరిజం హబ్ గా, ఫార్మా హబ్ గా అభివృద్ధి చెందుతుందని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఏర్పడితే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు అవంతి. తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరి ఈ బస్సు యాత్రలో భాగంగా ఈరోజు రేపు ఎల్లుండు విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే విశాఖను పరిపాలనా రాజధాని చేస్తున్నారు. మరి ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకునే వ్యక్తి ఆయన కాబట్టి ఆయన నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా మనందరి మీద బాధిస్తుంది. విశాఖ జిల్లా వాసులు కానీ, ఉత్తరాంధ్ర వాసులు కానీ మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే విశాఖపట్నం పరిపాలనా రాజధాని అవ్వటం, రెండోది ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తయారవటం, అలాగే మన విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కు 6 lanes రహదారి నిర్మించుకుంటాం. ఇలా అన్ని రకాలకు కూడా విశాఖ మరి ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం నగరం కాబట్టి మరి ఆల్రెడీ ఒక ఎకనామిక్ క్యారిడర్గా ఉంది, ఒక ఫార్మా హబ్ కింద ఉంది, ఒక టూరిజం హబ్ కింద ఉంది. రేపు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అయితే కూడా ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించి మరి ఈ రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. నగరం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ ఉత్తరాంధ్ర వాసులు కానీ, విశాఖ వాసులు కానీ అందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ మరి రేపు భీమిలిలో జరగబోయే ఎలక్షన్స్లో కూడా మరి అత్యధిక మేడతో గెలిచి భీమిలిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని తెలియజేసుకుంటూ ఆయనకు బహుమతిగా